చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి నాయన ప్రభు ఈ ఉదయ కాలమని ఈ రీతిగా మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ నా తండ్రి మీ వాక్యములు వినడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు స్తుతులు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో ప్రభా మా పాపులన్నిటిని కడిగి పవిత్రపరచి ప్రభా నా తండ్రి మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించిన విధానం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. నాయన ఉదయకాలం నుంచి ఇంతవరకు నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రార్థనలలోను స్తుతి పాటల్లోను నా తండ్రి నాయన మిమ్మల్ని ఘనపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి మిమ్మల్ని గనపరిచిన ప్రతి బిడ్డను ప్రభావ వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. నా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడమైన తండ్రి, అద్భుతకరుడమైన దేవ, నాయన ఒక ప్రశస్తమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నాం. నీ దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరము నాయన కూడి ఉంటుండగా ప్రభా నా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రోజున ప్రభా వాక్య పరిచయం చేయనంటున్న దైవదాసరాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏసైని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తూ నీ పరిశుద్ధమైన అధికారం కిందకి అప్పగించుండగా తనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడ మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఈ రోజున ఏ వాక్యంతో మమ్మల్ని సంధించిన ఉంటున్నారు ప్రభా, వాక్యాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. దేవానికి స్తోత్రములు. నువ్వు మాట్లాడే దేవుడి ప్రభానికి స్తోత్రం. నీ వాక్యము బలమైనది, శక్తివంతమైనది ప్రభా. అట్టి బలమైన వాక్య ఈ ఉదయ కాలం నా తండ్రి రావడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన మీ యొక్క హస్తాలకు యొక్క కూడికను అప్పగిస్తున్న ప్రభా, నీ కృపను కోరుకుంటూ ఏసై పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మగారు అందరికీ పరిచితులే. కొత్త వారి కోసం, సభాపనేత కోసం చిరు పరిచయం, అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయటకు గాను విమలారెడ్డి అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గై ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మిగతా ఆర్గనైజర్స్ అందరికి కూడా వందనాలు. బాబీ గారికి స్పెషల్ థ్యాంక్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంలో వాక్యం ధ్యానించుకోబోతుండగా తండ్రి నన్ను బోరుగా మాత్రమే వాడుకొని మీరే మాకందరికి కావాల్సిన వాక్యాన్ని దయచేయమని, ఆ హృదయాలను తెరిచి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ మీ మధ్యకి వచ్చినప్పుడు నేను కిన్స్మన్ రిడీమర్ అనే టాపిక్ చెప్పిన. మరి దాని కంటిన్యూషన్గా ఈరోజు వధింపబడిన గొర్రెపిల్ల అనే అంశము మనం ధ్యానించుకున్నాం. బైబిల్లో వధింపబడిన గొర్రెపిల్ల అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే దేవుడు చేసిన ప్రణాళిక ఆదికాండం 3:15లో నేను చూపించాను కదా, ఆ ప్రణాళిక నెరవేరడానికి దేవుడు ఏర్పరచుకున్న మార్గం ఇది. తనంతటి తానుగా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని వందల వేల లక్షల గొర్రెలు, కోడెలు వధింపబడినా కూడా ఆ రక్తం సరిపోదు మానవుల ప్రక్షాళన కోసం. మరి దేవాది దేవుడే దిగి వచ్చి శరీరధారిగా ఎందుకు వచ్చాడు? రక్తమాంసాలు కావాలి కాబట్టి. మరి ఆయన రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు వధింపబడిన గొర్రె పిల్లలాగా
వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా తను సమర్పించుకున్నాడు. ఇంత గొప్ప విషయము మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కేవలం లెంట్ పీరియడ్‌లో మాత్రం జ్ఞాపకం చేసుకొని దాన్ని పక్కన పెట్టేయకూడదు. ఆ అంశం ఎప్పుడు కూడా మన హృదయాల్లో స్థిరపడి ఉండాలి. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. వధింపబడుటకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన ఈ లోకానికొచ్చాడు. తాను తాను చనిపోతానని ముందే తెలుసు కాబట్టి సిద్ధపడే వచ్చాడాయన. హి వాజ్ రెడీ టు డై ఫర్ అస్. వాలంటరీలీ హి కేమ్ హియర్. అది ఎవరు తొందర చేస్తే వచ్చేది కాదు. ఆ విధంగా మనకు వచ్చిన విషయం మనకు తెలుసు. మరి ఈ అంశాన్ని 4 రకాలుగా దేవుడు చూపించాడు బైబిల్‌లో. ఫస్ట్‌దేమో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అని ప్రకటన 13:8లో కనపడుతుంది. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రకటన 13 అంటే ఆ గొర్రెపిల్ల రాసిన గ్రంథం అని అక్కడ చూపిస్తారు. ప్రకటన గ్రంథంలో యోహానుకు పరలోకంలో ఏం జరుగుతుంది అని చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా వధింపబడిన గొర్రెపిల్లకి ఇంపార్టెన్స్ ఇవ్వబడి ఉంది. ఆయనకి యోగ్యత ఉంది. ఆయనే ప్రతి జనాంగాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తారు. ఇట్లాంటి మాటలన్నీ మనము ఆయనని ఏ విధంగా కెరూబులు, సెరూబులతో పాటు పెద్దలందరూ కూడా ఏ విధంగా ఆయనను ఆరాధిస్తారో పరలోకంలో అవన్నీ కూడా చూపించబడినాయి. ఆయన వధింపబడిన గొర్రెపిల్లలాగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని అంటే అంత ముందే ఎందుకు వధింపబడి ఉండాలా? అంటే దేవుడికి అంతకుముందే ప్రణాళిక తెలుసా అంటే డెఫినెట్‌గా తెలుసు. ఆయన సార్వభౌముడు. ఆయన మానవుల్ని సృష్టించినప్పుడు ఒక మరబొమ్మలాగా, రోబోలాగా పెట్టాలని అనుకోలేదాయన. సృష్టించిన తన బిడ్డ తనని ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి అని ఆశించాడు. తన మాట వినాలి హృదయపూర్వకంగా. అంతేగాని నేను ఆజ్ఞిస్తే శిరసావించాలి అన్నట్లుగా ఉండకూడదు అని ఆయన ఆశ. ఆ విధంగా ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పొరపాటు చేస్తారు అని ఆయనకు ముందే తెలుసు. ముందే తెలిసినప్పుడు ఏదైనా తోటలో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు పండ్ల చెట్టు ఎందుకు పెట్టాలి అని కూడా కొంతమంది అనుమానపడుతూ ఉంటారు. ఎందుకు పెట్టాలి అంటే ఎందుకు పెట్టారు అంటే అదొక పరీక్ష. పరీక్షతో పాటు ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రీ విల్‌ని ఎలాగ ఉపయోగించుకుంటారో వాళ్ళకి తెలియాలి. దేవుడు మమ్మల్ని ఫ్రీగా వదిలేసినాడు కాబట్టి మేము చెడ్డ పని చేయగలిగిన అవకాశం ఉండి కూడా మేము చేయకుండా ఉండగలము అనే ఆలోచన వాళ్ళకి రావాలి అని దేవుడి ఉద్దేశం. కానీ వెరీ అన్‌ఫార్చునేట్ వాళ్ళు అది తెలుసుకోలేక పాపం చేశారు. దానివల్ల మనకందరికి కూడా పాపం సంక్రమించింది. ఆ సంక్రమించిన పాపాన్ని పోగొట్టాలంటే పరిష్కార మార్గం కేవలం యేసుప్రభు ద్వారానే జరుగుతుంది అని తండ్రికి తెలుసు. కాబట్టి జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడినట్లుగానే అంటే ఆ పిక్చర్ ఆయన వధింపబడాలి అనేది ప్రణాళిక. అది జరగాలి. బైబిల్‌నంతా క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, అంత పెద్ద బుక్ మనము క్లుప్తంగా చెప్పేదానికి, ఒక మాటలో చెప్పేదానికి, వివరించడానికి చేత కాదు. కానీ ఒక్కటి మనం చెప్పగలం. బైబిల్ అంతా ఏముంది? మనిషి అవసరత, దేవుని సమకూర్పు. మనిషి అవసరత ఏంటి? పాపం నుంచి విముక్తి పొందుట. పాపం నుంచి బయటపడ్డం. దానికి పరిష్కార మార్గము దేవుడొక్కడే చూపించగలడు. అది అంటే దేవుని సమకూర్పు ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లోక పాపంనంతా మోసుకుపోవడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన లోకమంతటి పాపం కోసం ఆయన వధింపబడడానికి సిద్ధంగా వచ్చాడు. అదొక్కటే పరిష్కార మార్గం. మానవుని అవసరత దేవుడు ప్రొవైడ్ చేశాడు. అది దేవుని ప్రణాళిక. బైబిల్ అంతా కూడా అదే కనపడుతుంది మనకు. వేరే అంశం లేదు. అందుకని వధింపబడిన గొర్రెపిల్ల అనేది ప్రాముఖ్యమైన అంశం. ఎట్లా చూపించాడు అంటే
ఆదాము పాప పరిష్కారంగా వాగ్దానం చేయబడిన గొర్రెపిల్ల అని రెండవ అంశం. అంటే జగదుత్పత్తికి ముందే అని ఒకటిగా ఒక విషయం అయితే, ఆదాం పాప పరిష్కారంగా దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు అనేది రెండవదైతే, మూడవది పాత నిబంధనలో పస్కా బలి పశువును పరిచయం చేశాడు దేవాదేవుడు. అది యేసుప్రభు బలికి నీడ లాంటిది. ఒక నీడలాగా ఇలాంటి బలులు కావాలి అని చెప్పడానికి దేవుడు వాళ్ళకి పరిచయం చేశాడనమాట. తర్వాత కోర్స్ మన కల్వరి కొండలో యేసు ప్రభు ఎలాగా అర్పించబడ్డాడో, వధ చెందిన గొర్రెపిల్ల పస్కా బలి పశువుగా అర్పించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంగతులన్నీ పాత నిబంధన కాలంలో వాళ్ళకి అర్థం కాదండి, అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు ప్రభు వధింపబడలేదు. మన కోసం వధింపబడిన పస్కా బలి పశువు అని పౌలు అర్థమయ్యేటట్టు చెప్పినాడు. అంత శక్తి వాళ్ళకి లేదు, ఆ టైంలో వాళ్ళకి ప్రత్యక్షత లేదు. అందుకని ఈ గొర్రె పిల్లను కూడా క్రమబద్ధంగా పరిచయం చేశాడు దేవుడు. ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకి ఏమాత్రం అర్థమవుతుందో, ఏమాత్రం అవగాహన కలిగి ఉంటారో ఆయనకు తెలుసు కాబట్టి అంత మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఫస్ట్గా ఏం చెప్పాడు? ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషి కోసము ఇంకొక ప్రాణి బలి అవ్వాల్సిందే అని చెప్పాడు. అది ఫస్ట్ ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత ఒక కుటుంబానికి ఒక బలి పశువు అని చూపించాడు నిర్గమకాండంలో. తర్వాత మూడవది లేవియ కాండంలో చూపిస్తాడు, ఒక జనాంగానికి ఒక బలి పశువు అని. నాలుగవదిగా మానవాళికి అంతటికీ కలిపి ఒక్క బలి పశువు. ఈ విధంగా ప్రత్యక్షత స్టేజ్ వారీగా క్రానలాజికల్గా క్రమబద్ధంగా ప్రత్యక్షపరిచాడు దేవుడు. అది ఏ విధంగా జరిగింది అనే విషయం మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా ఒక మనిషికి ఒక గొర్రె పిల్ల. అది లాస్ట్ టైమే మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఆదికాండము 2వ అధ్యాయం వరకు కూడా మనుషులు ఏం పాపం చేయలే, ఆదాం హవ్వలు ఏ పాపము చేయలే, చక్కగా దేవునితో సమాధానంతో సంబంధం కలిగి ఉన్నారు, సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా తోటలో దేవుడు వచ్చి వాళ్ళతో సంభాషించినట్టుగా మనం 3వ అధ్యాయంలో చూస్తే, దేవుడు వచ్చి వాళ్ళని వాకింగ్ తీసుకెళ్దామని ఎక్కడున్నావు ఆదాము అని అడిగాడు. అంటే ఆయనకు తెలియదని కాదు కానీ లెట్ హిమ్ ఆన్సర్ అని. ఆ విధంగా ఆయనకు అలవాటు వాళ్ళతో సహవాసం చేయడానికి కిందికి దిగి వచ్చేవాడు. మరి అలాంటి సహవాసం వాళ్ళు పోగొట్టుకున్నారు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి. సైతాన్ ఎప్పుడు కూడా తనకు లేని సంతోషం ఇతరులు అనుభవిస్తుంటే చూడలేడు. ఎప్పుడు ఎవరిని శోధిస్తామా? దేవునితో వాళ్ళకి సహవాసం ఏంటి? దేవుడితో సహవాసం చేయాల్సి ఉంటే నేను చేయాలి, నేను గొప్పవాణ్ణి, నేను దూతను కదా అని అతను అనుకున్నాడు. ఈ సామాన్యమైన మానవులు ఆయనతో సహవాసం చేస్తుంటే వాళ్ళంత సంతోషంగా ఉంటే చూడలేకపోయాడు అదే సైతాన్. అందుకని హవ్వ దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ హవ్వనెందుకు టెంప్ట్ చేయగలిగాడు అంటే, ఆమె రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంత మంచి పండును ఎందుకు తినద్దన్నాడు దేవుడు, ఇంత చక్కగా ఉంది కదా అని దాని వైపే చూస్తూ ఉండడం గమనించాడు సైతాన్. దానివల్ల ఆమె ఈజీగా శోధనలో పడుతుంది అనే ఆలోచన అతనికి కలిగింది. ఫస్ట్ హవ్వని శోధించాడు. ఎప్పుడైతే హవ్వను శోధించాడో ఆ రోజున్నే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ లోకానికి వచ్చింది. నువ్వు అది తిను, చక్కగా పరలోకం అదే దేవదూతల వల్లే అయిపోతావు అని చెప్పి అతన్ని శోధించాడు. ఈ హవ్వకు దేవుడు స్వయంగా చెప్పలా, దేవుడు ఆదాముకు చెప్పాడు, ఆదాం హవ్వకు చెప్పాడు. మరి ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆమెకు సరిగా అర్థం కాకపోయి ఉండొచ్చు, లేకపోతే అర్థమైనా ఏంట్లే అని అనుకోండొచ్చు. దేవదూతల కంటే వాళ్ళు పైన స్థాయిలో ఉన్నారు అనే సంగతి ఆమెకు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం చేసిందేమో. వాళ్ళు ఎలాగ చేయబడ్డారు? దేవుని స్వరూపంలో చేయబడ్డారు. దేవుని స్వరూపంలో అంటే డెఫినెట్ గా దేవదూతల కంటే పై స్థానంలో ఉన్నారు వాళ్ళు. అది అర్థం చేసుకోలేక పాపంలో పడింది హవ్వ. తర్వాత తను పాపం చేయడమే కాకుండా ఆదామును కూడా పాపంలోకి నడిపించింది. ఆదాం డెఫినెట్ గా చెప్పిండొచ్చు,
నేను తినను, దేవుడు తినద్దని చెప్పాడు, నువ్వు కూడా తినకూడదు అని చెప్పి ఆపిండొచ్చు యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ హీ డిడ్ంట్ డూ దట్. మరి దానివల్ల ఇద్దరు పడిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి దిగంబరత్వము కనపడింది. దిగంబరత్వము పాపానికి సూచన. మేము పాపం చేశాము అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని దాక్కున్నారు దేవుడు వచ్చినప్పుడు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. అది స్వనీతికి గుర్తు. స్వనీతి ఎప్పుడు కూడా దేవుని ఎదుట మురిగుడ్డలు లాంటిది. ఈ పనికిరావులే, నేనే మీకు దుస్తులు ధరింపజేస్తాను అని చెప్పి చర్మపు చొక్కాయలు దేవుడు తొడిగించాడు. చర్మపు చొక్కాయలు ధరింప చేయడంలో ఆయన ఉద్దేశం ఏమంటే, తప్పనిసరిగా ఒక ప్రాణి చావాల్సిందే. ఒక నిర్దోషమైన ప్రాణి చావాల్సింది. దానికి ఆ సిద్ధాంతం ఏంటంటే, రోమపత్రిక 6:23లో చెప్పబడినట్లు పాపమునకు శిక్ష మరణం. అది వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి ఆ చొక్కాయలు రక్తం ఓడుతున్న చొక్కాయలను ఆయనే ధరింపచేశాడు. ఆ రికగ్నిషన్ వాళ్ళకి రావాలి. మా పాపం వల్ల ఏ పాపం చేయని బలిపశు, నిర్దోషమైన గొర్రెపిల్లని బలిపశువుగా చేశాడు దేవుడు అనే సంగతి వాళ్ళకి అర్థం కావాలి. ఆ విధంగా ఒక మనిషి కోసము ఒక ప్రాణి చనిపోవాలి అనే గొప్ప సత్యము వాళ్ళు తెలుసుకున్నారు. బలి పశువుని దేవుడే ఇస్తాడు, ప్రొవైడ్ చేస్తాడని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మా నీతి సరిపోదు, ఆయన వేసిన నీతి వస్త్రంనే మనం ధరించుకోవాలి అనే సంగతి కూడా వాళ్ళకి అర్థమైంది. ఈ విధంగా ఒక మనిషికి ఒక గొర్రెపిల్ల అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది దేవుడే. ఈ వధకు తీయబడిన గొర్రెపిల్ల మన లోకంలోకి వచ్చింది అంటే దానికి కారణము దేవుడు పెట్టిన రూలే. ఈ రూల్ ఎక్కడ కనపడుతుంది మనకు? హెబ్రీ పత్రిక 9:22లో కనపడుతుంది. రక్త ప్రోషణ లేకుండా పాపం క్షమించబడదు అని దేవుడు చెప్పాడు. ఆయన పెట్టిన రూల్స్ ఆయన ఎప్పుడు కూడా పాటిస్తారు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. మరి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ధర్మశాస్త్రం ప్రకారం రక్తము ప్రోక్షింపబడాలి కాబట్టి ఆయన కూడా రక్త మాంసాలతో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది గొప్ప సత్యం. ఇది మొదటి ప్రత్యక్షత. వాళ్ళకి అంత మాత్రమే తెలివి ఉంది, అంత మాత్రమే జ్ఞానం ఉంది, అంత మాత్రమే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి అంత మేరకే ప్రత్యక్షపరిచాడు దేవుడు. మనం బైబిల్లో చూస్తూ ఉంటే పాత నిబంధన కాలంలో నీడలాగా కనపడుతుంది, కానీ వాళ్ళకు సంపూర్ణంగా ప్రత్యక్షత లేదు. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా, మోషేకి లేదు. అంతెందుకు, బాప్తిస్మిచ్చి యోహాను కొత్త నిబంధనలో ఉన్నా కూడా అతను పాత నిబంధనలోని చివరి ప్రవక్త. అతనికి కూడా సంపూర్ణంగా తెలియదు. మార్గం సిద్ధపరచమన్నాడు, రారాజు కోసం మార్గం సిద్ధపరచమని దేవుడు చెప్పినాడు. మార్గం సిద్ధపరచుటకే వచ్చాడు. వాట్ ఈస్ గోయింగ్ టు డూ అనేది సంపూర్ణంగా ఆయనకు ప్రత్యక్షపరచబడలేదు. ఆయన చాలా గొప్పవాడు, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఇంకా ఫ్యూచర్ లోనే ఉన్నాడు. యేసుప్రభు బలి పశువు అయిన తర్వాత అతను బతికి లేడు. పరిచర్య ఆరంభంలోనే 6 months అయ్యి యేసుప్రభు పరిచర్య ప్రారంభం కాగానే అతను చనిపోయాడు. కాబట్టి అతనికి కూడా సంపూర్ణ ఇవి లేదు, దీని గురించి రెవల్యూషన్. ఆ విధంగా ఫస్ట్ ప్రత్యక్షత ఏంటి? ఒక మనిషి కోసము ఒక జీవి, ఒక నిర్దోషమైన జీవి బలి ఇవ్వాల్సిందే, బలి కావాల్సిందే అనేది వాళ్ళకు అర్థమైంది. ఆ తర్వాత కయ్యూను హేబెల్ టైంలో ఆదాము చెప్పినాడు ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి. చెప్పకపోతే హేబెల్ ఎందుకు తీసుకెళ్తాడు? తన ప్రథమ సంతానం, అదే బలి పశువుగా తన పశువుల్లో ప్రథమ సంతానం తీసుకెళ్ళాడు కదా. మరి అదే పని కయ్యూను ఎందుకు చేయలేదు? కయ్యూను నిర్లక్ష్యం చేశాడు. కయ్యూను దగ్గర కూడా పశువులు ఉన్నాయి. ఇతనేమో హేబెల్ పశువుల కాపరి కాబట్టి అతని దగ్గర పశువులు ఉన్నాయి, అందుకని తీసుకెళ్ళాడు అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఇతను కూడా సేద్యం చేసేవాడు కాబట్టి ఎద్దులు, కోడెలు అవన్నీ ఉంటాయి కదా, దానిలో ఏదైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అంత
నిర్లక్ష్యంగా ఒట్టిగా పంట మాత్రమే తీసుకెళ్ళాడు. మరి ఈ విధంగా వాళ్ళు తప్పు చేశారనమాట. గొర్రెపిల్ల సరిపోతుందని తెలుసు, అయినా కూడా కయ్యూని తీసుకోలేదు. అది మొదటి సందర్భం. 2 కొరింథీ 5:21లో మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసిన అని వ్రాయబడింది. యేసు ప్రభువును దేవుడి తర్వాత ఒక మనిషి కోసమే కాకుండా సర్వమానవాళికి. అయితే ప్రతి ఒక్కరూ నా కోసం యేసు బలి అయ్యాడు, నా కోసం క్రీస్తు బలి అయ్యాడు అని చెప్పుకోవచ్చు కదా. అందుకనే ఇది మొదటి ప్రత్యక్షత, మనకందరికి అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ ప్రత్యక్షత. ఒక మనిషి కోసం ఒక నిర్దోషమైన బలి పశువు అర్పించబడాలి. ఆ నిర్దోషమైన బలి పశువు ఎవరు? యేసు ప్రభు. మొదటి పేతురులో రాయబడింది, ఏ పాపం ఎరుగని ఆయన నిర్దోషమైన రక్తం కలిగిన వాడు. మరి ఆ విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా బైబిల్ ద్వారా సంపూర్ణంగా మనకు ప్రత్యక్షపరచబడింది. రెండవది, ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. ఈ అంశము నిర్గమకాండంలో ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు. ఎప్పుడు పస్కా ఆచరించినప్పుడు, మొదటిసారిగా పస్కా ఆచరించినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. పస్కా బలి పశువు అనేది యేసుప్రభువుకు సంపూర్ణంగా ఒక నీడలాగా కనపడుతుంది, సూచన. యేసుప్రభువే ఈ బలి పశువుగా ఉంటాడు ఫ్యూచర్ లో అనే సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబానికి ఒక బలి పశువు అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే యాజ్ ఎ ఫ్యామిలీ వి హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక కుటుంబము నమ్మాలి. దేవుడికి కుటుంబాలుగా మనము దేవుని సేవ చేసుకోవడం ఇష్టం. అందుకని కుటుంబ వ్యవస్థ స్టార్ట్ చేశాడు. వివాహ వ్యవస్థ ఎవరు స్టార్ట్ చేసింది? దేవుడే కదా. అది ఆయనకు చాలా పవిత్రంగా ఉంచాలి అని ఆయన ఉద్దేశం. యాజ్ ఎ ఫ్యామిలీ మనము రియలైజ్ అవ్వాలి, యేసయ్య మన కోసం, మన కుటుంబం కోసం చనిపోయారు అనేది రెండవ ప్రత్యక్షత. ఇక్కడ ఈ బలి పశువు గురించి నిర్గమకాండం 11 నుంచి 15 వరకు ఈ వాక్య భాగంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి ఎలా బయటకు వచ్చారు, వచ్చే ముందు ఏమేం జరిగింది అనే విషయాలన్నీ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఈ 5 అధ్యాయంలో నిర్గమకాండమునికే కాకుండా పాత నిబంధనకి అంతటికీ మూలం. పాత నిబంధనలోని పస్కా, ఇంకా మరియు నిర్గమము, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. పస్కా ఆచరించే విధానము దేవుడు మోషేకి వివరించినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు పాటించమని చెప్పాడు. ఈ 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయం చదివితే మనకి ఇవన్నీ బాగా అర్థమవుతుందండి. దేవుడు వాళ్ళకి మోషే ద్వారా కొన్ని సూచనలు ఇచ్చాడు. ప్రతి ఒక్కటి కూడా మనం గమనిస్తే అన్నీ కంప్లీట్ గా ఆచరించాలి అని చెప్పాడు. ఏది పొరపాట్లు చేయకూడదు, అన్ని కూడా ఆయన చెప్పినట్లే చేయాలి. ఎంత క్షుణ్ణంగా కంప్లీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని మోషే చెప్పినట్లే వాళ్ళు చేశారు. విధేయత చూపించారు కాబట్టి వాళ్ళకి విడుదల వచ్చింది. ఇక్కడ ఫస్ట్ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏం చెప్పారంటే, ప్రతి కుటుంబము తన మందలో నుండి దోషం లేని ఒక గొర్రెపిల్లను ఎంచుకొని తన కుటుంబం అంతా కలిసి దాని మాంసంను తిన్నట్లు ఏర్పరచుకోవాలి. అది ఒక ఏడాది వయస్సు కలిగి ఏ దోషమైనను మచ్చైనను లేక పరిపూర్ణంగా ఉండాలి. ఆ నెలలో 10వ తేదీన దాన్ని ఇంటిలోకి తీసుకొని 14వ తేదీ సాయంకాలంన దాన్ని వధించాలి. ఈ మాటల్లో మనకు యేసుప్రభు కనపడతాడు. ఏడాది వయస్సు కలిగి మొగదై ఉండాలి, ఏ దోషము మచ్చ అయినా లేకుండా పరిపూర్ణంగా ఉండాలి. యేసుప్రభు తను తాను బలిపశువుగా అర్పించుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉండేటట్టుగా చూసుకున్నాడు. అది ప్రూవ్ చేశాడు కూడా అందరికీ. ఆయన 30 సంవత్సరాల ప్రాయంలో ఉండడం అంటే, ఏడాది వయస్సు కలిగిన ఒక పశువుకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి 30 ఏళ్ల వయసు గల యవనస్తుడికి ఉంటుంది. అంత అందం ఉంటుంది, అంత పరిపూర్ణత ఉంటుంది.
అది యేసు ప్రభులో మనకు కనపడుతుంది. ఆయన 30 సంవత్సరాల తర్వాత పరిచర్యకు వచ్చాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన బలి అర్పించబడ్డాడు. ఈ పీరియడ్‌లో అంతా కూడా అందరూ ఆయన్ని చూసి చెక్ చేసేదానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. వీళ్ళు ఏ విధంగా 10వ రోజు తీసుకొచ్చి 14వ రోజు వరకు ప్రదర్శనకు పెడతారు ఆ పశువుని, గొర్రెపిల్లని. అప్పుడు అటు ఇటు పోయేవాళ్ళు, ప్రధాన యాజకుడు వాళ్ళ యాజకులందరూ వచ్చి చెక్ చేస్తారు. ఏ దోషమైనా, ఏ మచ్చైనా ఉందేమో ఆ గొర్రెపిల్లలో అని చెప్పి. ఆ విధంగా యేసుప్రభువుని కూడా పరీక్షించారు. లాస్ట్ 1 వీక్ అయితే కంప్లీట్‌గా ఆయన తను తాను పరీక్షించుకోవడానికి అప్పజెప్పాడు. ఎప్పుడైతే యెరూషలేం జయప్రవేశం చేశాడో, ఆ రోజు నుంచి అందరి కళ్ళు ఆయన మీదనే ఉన్నాయి. పరిచర్య ఆరంభంలోనే ఆయన చెప్పాడు, నాలో ఏ దోషమన్నా ఉందేమో కనుక్కోండి మీరు అని సవాల్ చేశాడు. అంటే 30 సంవత్సరాలు కూడా ఏ దోషం లేకుండా పెరిగాడాయన. తర్వాత పరిచర్యలో ముఖ్యంగా ఆయన ఏ తప్పు చేస్తాడా అని చెప్పి మీరు గమనిస్తే, ఆయన పరిచర్య ఆరంభం నుండి చివరి నిమిషం వరకు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన వెంబడే ఉన్నారు తప్పులు పట్టడానికి. ఆయన్ను ప్రేమగా ఆరాధనతో వెంబడించేలా వీళ్ళు తప్పులు పట్టడానికే వాళ్ళు ఆయన చుట్టూ తిరిగారు. మరి అటువంటి సమయంలో ఏదైనా ఒక తప్పు ఎన్నుకొని ఉండొచ్చు వాళ్ళు. కానీ ఏ దోషము కనపడలేదు వాళ్ళలో. వాళ్ళకి ఏది కనపడలా. అందుకనే ఆయన పరిశుద్ధుడు అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనం చూస్తే రెండవది, గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఇంటి గడపలకు అడ్డంగా నిలువుగా హిస్సోపుతో పూయాలి. ఆ రక్తం ఉన్న ఇళ్లను సంహార దూత దాటిపోతాడు. మరి ఈ సంగతి కూడా మనకు తెలుసు. ఆ రక్తం ఏ గుమ్మముల మీద ఉందో వాళ్ళకి విడుదల, వాళ్ళకి మరణం రాదు. మరి యేసుప్రభు రక్తము మన మీద ప్రోక్షింపబడినప్పుడు, ఆయన రక్తంలో మన పాపాలు కడిగి వేసుకున్నప్పుడు మనకు మరణం లేదు. అంటే రెండవ మరణం లేదు. ఎవరైతే సంహార దూత ఉన్నాడో అతను దాటిపోతాడు, మన దగ్గరికి రాడు. మొదటి మరణం అందరికీ సహజమే. ఎందుకంటే మట్టి నుంచి తీయబడిన వారు మట్టిలో పోవాల్సిందే. కానీ ఈ రెండవ మరణం తప్పించుకుంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళొచ్చు. రెండవ మరణం ద్వారా మనం నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. అది అవాయిడ్ చేయడానికి యేసుప్రభు రక్తమే మనకు దారి, ఇంక వేరే దారి లేదు. మూడవది ఏంటంటే, గొర్రెపిల్లను మొత్తంగా కాల్చాలి. ఆ మాంసం త్వరగా తినాలి. నడుములు కట్టుకొని ప్రయాణానికి సిద్ధపడి పాదరక్షలు ధరించి కర్ర చేత పట్టుకొని తినాలి. ఏదైనా మిగిలితే కాల్చేయాలి, ఏది వదిలిపెట్టకూడదు. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభువుని వెంటనే, ఇంతవరకు ఎవరైనా ఇంకా రక్షణలోకి రాకుంటే ఇదే సరైన సమయం, ఇదే రక్షణ దినం. వెంటనే యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం, సిలువ యుద్ధకు వెళ్దాం. లేకపోతే మనకి కాలం ఉండదేమో. ఈ కాలంలో చూస్తున్నాం, ఏ క్షణంలో ఎవరు చనిపోతున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు చనిపోతున్నారో, ఏ విధంగా చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇటువంటి సమయంలో మనం సిద్ధపడకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకని నడుము కట్టుకొని తినాలా అని వాళ్ళకు ఆదేశించాడు మోషే. అంటే ఏ క్షణంలో శత్రువులు వస్తారో మనకు తెలియదు. అందుకని పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిందంతా కూడా ఆత్మరక్షణ కాదు, శారీరక రక్షణ. కానీ యేసుప్రభు ద్వారా మనకొచ్చింది ఆత్మలు రక్షించే అవకాశం, మన ఆత్మను రక్షించుకునే అవకాశం. అంటే వాళ్ళు శారీరక రక్షణ కోసమే అంత జాగ్రత్త పడితే, మనం ఆత్మీయ రక్షణ కోసం ఇంకెంత జాగ్రత్త పడాలి ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగా మనము సిద్ధంగా ఉండాలి అనేది ఈ పస్కా ఆచరించేటప్పుడు చెప్పిన రూల్స్‌లో ఒకటి. ఈ పస్కాను తరతరాలుగా ఆచరిస్తూ ఉండమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు అని తలిస్తే, ఇందులో రక్షణ గురించిన అద్భుతమైన సత్యాలు ఉన్నాయని మనం గ్రహించగలం. అవేమంటే, మొదటిది, దేవుని ఎదుట మనం తప్పును చేసిన వారంగా ఉన్నాం. రోమా 2:23లో పౌలు చెప్పినట్లుగా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని ఎదుట నిలిచేదానికి యోగ్యత లేనివారే. కానీ వారు చూపించిన విధేయత ద్వారా రక్షింపబడ్డారు.
తమ ఇంటి గడపలపైన హిస్సోపుతో పస్కా గొర్రెపిల్ల రక్తం పూయకుంటే సంహార దూత వారి ఇళ్లలోని ప్రథమ సంతానమును కూడా వధించేవాడే. ఐగుప్తీయుల్లాగా వారు కూడా శోకంలో మునిగి ఉండేవారు. వారు తమ దీనస్థితిని తెలుసుకుని దేవుని మాట విని ఆయన మీద ఆధారపడి రక్షింపబడ్డారు. మనం కూడా ఏమైనా బైబిల్ చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే మనం రక్షింపబడతాం. మనము ముందు మన దీన స్థితి తెలుసుకోవాలి. మన పాపాలు తెలుసుకొని యేసుప్రభు శిలువ యొద్దకు వెళ్ళి విరిగి నలిగిన హృదయంతో రక్షింపమని అడిగితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది ఏంటంటే పస్కా మానవుని విశ్వాసమును చూపించడానికి ఒక సాధనంగా ఉంది. కొత్త నిబంధన పస్కా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. హెబ్రీ 11:28లో తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను అని రాయబడింది. హెబ్రీ 11:28లో తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించాడు. దేవుడు చెప్పిన మాటలు నమ్మి దాని ప్రకారం నడిచినందున వారు రక్షింపబడ్డారు. మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటల ప్రకారం ఆయన విధేయత చూపించాలి, ఆజ్ఞలు పాటించాలి. అప్పుడే మనం రక్షింపబడతాం. నమ్మిన వాడు ఆయన వెంబడిస్తాడు, నమ్మని వాడు నాశనం అవుతాడు. మూడవది ఏంటంటే రక్త ప్రోక్షణ అవసరతను పస్కా తెలియజేస్తుంది. రక్తము లేకుంటే రక్షణ రాదు. పస్కాలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. గొర్రెపిల్ల చావాలి. లేవియకాండం 17:11లో ఇది ఖచ్చితంగా చెప్పబడి ఉంది. రక్తం దేహానికి ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు అనేకుల బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చితిని అని దేవుడు చెప్తున్నాడు. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును అని రాయబడి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఏం అర్థమవుతుందంటే, పాపం వల్ల మనము చనిపోయిన స్థితిలో ఉన్నాం. చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బతికించాలి అంటే రక్తమే ఆధారం. ఎందుకు అంటే రక్తంలో ప్రాణం ఉంది. మనకు పోయిన ప్రాణం తిరిగి ఆ రక్తంలో నుంచి వస్తుంది. లేవియకాండంలో చెప్పిన మాటలు ఈ రోజు కూడా మనం రుజువు అవుతా ఉంది. ఆయన రక్తం లేకుంటే మనకు ప్రాణం లేదు. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు రక్తం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలుస్తుంది. రక్త ప్రోక్షణ లేకుంటే పాప పరిహారం కాదు, పాపం క్షమించబడదు. కాబట్టి రక్త ప్రోక్షణ చాలా అవసరము అనే సంగతి వాళ్ళకు చెప్పాడు, ఇప్పుడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రాయశ్చిత్తం కావాలి అంటే తప్పనిసరిగా రక్త ప్రోక్షణ జరగాలి. కొత్త నిబంధనలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. హెబ్రీ 9:22లో నేను చెప్పాను కదా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. ఈనాడు ప్రజలకు రక్త ప్రోక్షణ వల్లే రక్షణ వస్తుందనే సత్యము ఒప్పుకునేదానికి ఇష్టపడట్లేదు. ఇజ్రాయేలీకి కూడా ఇష్టం ఉండదు. ఈ రక్తం 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 అంటుంటే ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ రక్తమే లేకుంటే మనకు క్షమాపణే లేదు కదా. ఆ రక్త ప్రోక్షణ లేకుంటే మనకు విమోచన లేదు. ఈనాడు యేసుప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు అని మనం సంతోషంగా చెప్తూ ఉంటాం. ఆయన మన ప్రధాన యాజకుడుగా అక్కడ ఉన్నాడు. అయితే ఏ పరిస్థితిలో ఉన్నాడో యోహానుకు దేవుడు చూపించాడు. సింహాసన మధ్యన నిలబడి ఉన్న వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అని ప్రకటన 5:6లో కనపడుతుంది. వధింపబడిన గొర్రెపిల్ల కింద పడిపోయి చావాలి గాని యేసుప్రభు జీవించి ఉన్నవాడు. ఆయన ఎప్పుడు మరణించలేడు కూడా. మరి ఆయన వధింపబడినట్లుగా నిలబడి ఉన్నాడు అంటే ఏంటి అర్థము? రక్తం ఓడుతుంది. వధింపబడినప్పుడు రక్తం బయటకు వస్తుంది కదా, ఆ రక్తం బయటకు వస్తూనే ఉంది, నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది మన కోసం. ఆ స్రవిస్తున్న రక్తం ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తాడు. ఆ రక్తం మన మీద ఉంది కాబట్టి మనల్ని రక్తం ద్వారానే చూస్తాడు కాబట్టి మనము నిర్దోషులంగా కనపడతాం ఆయనకు. అందుకని ఏ శిక్షా విధి లేదు అని రోమపత్రిక చెప్తుంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమ 12:1లో కనపడుతుంది.
మరి ఆ విధంగా మనము మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి యేసుప్రభు తన రక్తాన్ని ఉపయోగించుకున్నాడు. ఇది పస్కాకు వాళ్ళకి ఏ విధంగా ఆచరించారో ఆ విధంగా. తర్వాత ఆహ్, ఇవన్నీ గూడా మనం సరిగ్గా అర్థం జేసుకోవాలి. గొర్రె పిల్లని ఇంట్లోకి తీసుకెళ్ళి 4 రోజుల తర్వాత దాన్ని చంపుటకు వాళ్ళకి కష్టమైనా కూడా వారి ఇంట్లోని ప్రథమ సంతానం చనిపోయి ఉండేది వాళ్ళు విధేయత చూపించకపోతే. వారు ఇశ్రాయేలీయులు కదా అని వారిని వదిలిపెట్టి ఉండేవాడు కాదు దేవుడు. దేవునికి పక్షపాతం లేదు. అందరూ సమానమే. ఒకవేళ ఆహ్, 4 రోజులు వాళ్ళ ఇంట్లో మంచి గొర్రెపిల్లని తెచ్చుకొని వాళ్ళు వధించాలి. అలాంటప్పుడు కొన్నిసార్లు అక్కడి వరకు తీసుకొచ్చి బలి అర్పించాలంటే ఇష్టం ఉండదు. కొంతమంది చిన్న పిల్లల్లాగా పెంచుకుంటారు. అయినా కూడా వాళ్ళు హెసిటేట్ చేయలే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. మరి పస్కా యేసయ్య మరణాన్ని సూచిస్తుంది. యేసే పస్కా గొర్రెపిల్ల అనే ఈ వాక్య భాగాలు ఉన్నాయి మనకు బైబిల్‌లో. హెబ్రీ పత్రిక 10:4లో ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని హెబ్రీ 10:4లో చెప్తున్నారు. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకనే 1 కొరింథీ 5:7 ప్రకారము క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. బాగా అర్థమైందనుకుంటాను మీకు ఈ పాటికి. వధింపబడిన గొర్రెపిల్ల. 1 పేతురు 1:18-19లో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా! ఈ విధంగా పేతురు అంటూ ఉన్నాడు. మనకు క్షయమైన వస్తువులతో మనం విమోచింపబడలేదు. అక్షయమైన నిర్దోషమైన రక్తం ద్వారా మనము రక్షింపబడ్డాం. ఈ సంగతి మనం గుర్తించి ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రీస్తు రక్తము పరిపూర్ణమైనదనియు, చాలినదై ఉన్నదనియు ప్రత్యక్షపరచబడింది. మూడవది ఇప్పుడు ఏం చూసాము? ఒక వ్యక్తికి ఒక గొర్రెపిల్ల. రెండవది ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల అని చూసాం. ఇప్పుడు మూడవది ఒక జనాంగానికి మొత్తం ఒక గొర్రెపిల్ల. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన బలియాగ విధానాలలో ఒకటి పాప పరిహారార్థ బలి. మనకు తెలుసు లేవియాకాండం అంతా కూడా బలుల గురించే రాయబడింది. ఏ విధంగా పాప పరిహారార్థ బలి అప్పజెప్పాలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇట్లాంటివన్నీ బలులు ఎలాగా చేయాలి అని విధానము దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు లేవియాకాండంలో. మరి ఈ బలి ఆచరించే విధానాన్ని లేవీయులకు వివరించాడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో తన కొరకు, ఇజ్రాయెల్ జనాంగం కొరకు ఒక గొర్రెపిల్లను వధించి రక్తాన్ని వారిపై ప్రోక్షించవాలని ఆజ్ఞాపించాడు దేవుడు. బలిపీఠంపై ఈ రక్తాన్ని పోయాలి. ఈ బలి విధానము ఆద్యంతము యేసుప్రభు శిలువపై చేసిన బలియాగాన్ని సూచిస్తుంది. లేవియాకాండం 14 ఒకసారి చదవండి. 14లో చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. ఒకసారి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. లేవియాకాండము 14 నుంచి కొన్ని చూపిస్తాను. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెం తీసి పవిత్రత పొందగారు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలి మీదను, వాని కుడికాలి బొటనవేలి మీదను దాన్ని చమరవలెను. దీనికి ఏంటంటే అర్థము, యాజకుడికి ముందు పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు తన రక్తంతో. యాజకుడికి చెవి మీద రక్తం పూస్తే చెడ్డవేమీ వినకుండా ఉంటాడు అని. కాలి బొటనవేళ్ల మీద రాస్తే చెడు ప్రాంతాలకి, తప్పుడు మార్గాలకి పోడు అని చెప్పి అర్థం. ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ అరచేతిలో పోసుకుని వెళ్ళం. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించాలి. ఇవన్నీ కూడా వాళ్ళ ఆచారాలు ఎట్లా చేయాలి అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు చెప్పినట్లు చేస్తే, విధేయత చూపిస్తే తప్పనిసరిగా మనకు రక్షణ వస్తుంది
అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా మూడవది ఒక జనాంగం కోసము ఒక గొర్రెపిల్ల సంవత్సరానికి ఒకసారి. అంటే ఆ గొర్రెపిల్లని తీసుకెళ్ళినప్పుడంతా పాత అపరాధాలన్నీ వాళ్ళకి గుర్తుకొస్తాయి. కానీ యేసుప్రభు రక్తం ప్రోక్షింపబడిన తర్వాత మనకు పాత ఏమీ జ్ఞాపకం రావు. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసాం. అప్పటి నుంచి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదన్నమాట. చివరి ప్రత్యక్షత యేసు ప్రభువుని గురించింది. లోకమంతటి కొరకు ఒక గొర్రెపిల్ల. ఇది పాత నిబంధన వాళ్ళకి తెలీదు. కొత్త నిబంధన వాళ్ళము మనము ధన్యులం. మనకి ఇవన్నీ కూడా లాస్ట్ వరకు బాగా ప్రత్యక్షపరచబడింది. మనకందరికి కూడా యేసు ప్రభు చాలినవాడు. అది ఫిబ్రవరి పత్రికలో మనం చదువుకున్నాం. రక్తం కావాలి అని. దానికోసము యేసు ప్రభు రక్తం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని గురించి చెప్తూ ఆయనను లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు. యోహాను 1:29లో. విశ్వాసి యేసు రక్తంను ఆశ్రయించి పరిశుద్ధమైన జీవితాన్ని మరి పాపముల నుండి విడుదల మనం పొందగలము అని 1 యోహాను 1:7 నుంచి 2:3 వరకు ఉన్న వాక్య భాగంలో వివరించబడింది. యేసుప్రభు మనందరికీ మారుగా అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడిన వాడు అనే సత్యము గుర్తుకు పెట్టుకొని మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రత్యక్షతలన్నీ వాళ్ళకి లేని ధన్యత మనకుంది. మనకు కంప్లీట్‌గా ప్రత్యక్షపరచబడింది. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు దేవుడు. పాత నిబంధన వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పుల్ని ఎందుకు క్షమించగలుగుతున్నాడు అంటే వాళ్ళకి సంపూర్ణ ప్రత్యక్షత లేదు. వాళ్ళకు వాళ్ళ విశ్వాసమే నీతిగా ఎంచబడిందని అబ్రహాం ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ యేసుప్రభు మన కోసం చేసిన త్యాగం తర్వాత ఉన్న మనము, కొత్త నిబంధనలో ఉన్న మనము చాలా పొందుకుంటున్నాం. కాబట్టి మనం కూడా చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా ఇచ్చాడో ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఈ రోజున నీవు నేను ఎంత కంఫర్టబుల్‌గా ల్యాప్‌టాప్‌ల ముందు లేకపోతే ఫోన్‌ల ముందు కూర్చొని మనం వాక్యం వింటున్నాము. ఇది మనకు గొప్ప అవకాశం. ఎంతో మందికి లేని అవకాశం దేవుడు మనకిచ్చాడు. మరి దీన్ని వ్యర్థం చేయకుండా నిమిత్తం మనమేం చేయాలి అని ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా. మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ అట్ ది సేమ్ టైమ్ అవకాశం లేని వాళ్ళకి కూడా మనం కల్పించాలి. మనం రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఖాళీగా కూర్చోకూడదు. సమయం పోనీయకుండా, వ్యర్థం చేయకుండా రెండవ రాకడ సమీపిస్తా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ సంగతులన్నీ ఇతరులకు బోధించేది నేర్చుకోవాలి. అది కంపల్సరీ. ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి మీరు సకల లోకానికి వెళ్ళి స్వార్థ చెప్పండని దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించకపోతే మనం శిక్ష అనుభవించాల్సిందే. మనకు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్త చెప్పాలంటే కష్టము అని అనుకోవద్దండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది. కోసే పని వాళ్ళు తక్కువ ఉన్నారని దేవుడు మన గురించి బాధపడకుండా ఉండాలి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం. వేరే దేవుళ్ళని కొలిసే వాళ్ళు చెడ్డోళ్ళని నేను అంటల్లా. వాళ్ళకి తెలియదు. తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మంచి వాళ్ళు అనేకులు ఉన్నారు. మనకంటే చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు అన్నీ ఉన్నాయి కానీ రక్షణలోకి రాకపోతే పరలోక భాగ్యం దొరకదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరికీ మనం చెప్పాలి. చెప్పే విధానంలో చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తితో చెప్పాలి. అప్పుడు వాళ్ళు కన్విక్ట్ అవుతారు. మీరందరూ కూడా వింటున్న వారందరూ కూడా ఈ మనసులో పెట్టుకొని తప్పనిసరిగా దేవుని నామం మహిమార్థం మీరు వాడబడాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షతలు ఎలాగా మనకు వచ్చినాయి. ఫస్ట్ ఒక మనిషి కోసము ఒక పశువు, రెండవ స్టేజ్‌లో కుటుంబం కోసం ఒక పశువు, తర్వాత ఒక జనాంగం కోసం ఒక పశువు,
తర్వాత మనందరి కోసం, లోకమంతటి కోసం దేవుడు గొర్రెపిల్లగా మన కోసం బలి అర్పించబడ్డాడు. ఈ విషయాలు తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, ఈ ఉదయకాలంన మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎంతో మందికి లేని గొప్ప తరుణం మాకు ఇచ్చినారు. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, బాబీ రత్నాకర్ని ఆశీర్వదించి కాపాడండి తండ్రి. తండ్రి, ఎంతో మంది లబ్ధి పొందే విధంగా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా తన చర్చిని, తన పరిచర్యను చేశారు నాయన. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, ఈ ఉదయకాలంన ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది బాగుపడుతున్నారు తండ్రి. ఎంతమంది మెసేజ్లు వింటున్నారు. వాళ్ళ జీవితాలు మార్చమని వేడుకొంచున్నాం. కృపమైడ, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో, స్వరూప్, జాన్సన్, ఝాన్సీ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ తండ్రి, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్య మీరు వచ్చేంత వరకు కొనసాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి లాస్ట్ టైం మేడము విమోచన గురించి చెప్పారండి. బోయేజ్ కి చక్కగా కనెక్ట్ చేస్తూ చెప్పారు. మరి అలాగే దాని కంటిన్యూషన్ గా ఈరోజు వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు తనంతట తానే స్వయంగా ఒప్పుకున్నారండి వధింపబడటానికి. మరి అట్లాగే ఆ, దేవుడు తన ప్రత్యక్షతను కొద్ది కొద్దిగా రివీల్ చేసుకుంటూ ఎలా వచ్చారో చాలా చక్కగా ఆ వధింపబడిన గొర్రెపిల్ల గురించి చక్కగా చెప్పారండి. ఒక మనిషికి ఒక గొర్రెపిల్లని, మరి అట్లాగే తర్వాత కుటుంబానికి, తర్వాత జనాంగానికి, తర్వాత లోకమంతటి కోసం గొర్రెపిల్లని చాలా చక్కగా క్లారిటీగా వివరించారు. ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి. ఒకవేళ మీరు ఇంకోసారి వింటే ఇంకా క్లారిటీగా వస్తుంది. అప్లోడ్ చేసినప్పుడు దయచేసి మీరు వినొచ్చండి. మేడం చెప్పే మెసేజెస్ అన్ని క్రీస్తుతో పోల్చి చెప్తారండి. ఎవరి గురించి క్యారెక్టర్స్ చెప్పినా, ఏది చెప్పినా క్రీస్తుతో కనెక్ట్ చేసి చెప్తారు. చాలా చక్కగా ఉంటాయి. వారు చెప్పే మెసేజెస్ యూట్యూబ్ లో ఉంటాయండి. దయచేసి మీరు వినొచ్చండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు, ఒకవేళ వారు సిద్ధంగా లేనట్లయితే బ్రదర్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని ప్రభా సెలవిచ్చింది దేవా. దాన్ని నెరవేర్చడానికి ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తుని ప్రభా పస్కా బలి పశువుగా ప్రభా, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ప్రభా, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, మాకు సరిపోయిన వాడిని ప్రభ పంపించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, బలిపశు యొక్క పుట్టుక, దాని యొక్క దేవతన ప్రభ పరిణామము, ఏ విధంగా దేవతన ప్రభ ప్రత్యక్ష తండ్రి మా దాకా వచ్చిందో ప్రభా, పాత నిబంధనలో భక్తులకు యోహాను కూడా లేని ప్రత్యక్ష తండ్రి మాకు దయచేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం దయచండి, నీ కృపించండి ప్రభా. అయ్యా దేవతన ప్రభ అమ్మగారికి ఇచ్చిన దేవతన ప్రభ వాక్య జ్ఞానాన్ని బట్టి దేవతన ప్రభ చెప్పగలిగే, భరించగలిగే ప్రభా, ఆ యొక్క దేవతన ప్రభ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చాలా స్పష్టంగా ప్రభా తండ్రి నీ సిలువను కూర్చునే దేవతన ప్రభ విషయాలు పాత నిబంధన గ్రంథం నుంచి చాలా స్పష్టంగా వివరించడానికి ఇచ్చిన ప్రభ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వినడానికి మాకు ఇచ్చిన తండ్రి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు తండ్రి నీ బిడ్డల ద్వారా మాకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి, వివరిస్తున్న విధానాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభా కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన సహాయం తెచ్చండి ప్రభా, నీ కృపించండి. తల్లిగారిని ఇంకా దేవతన ప్రభా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. విత్తబడి వాక్యం తండ్రి 30 60 100 మా హృదయాల్లో ఫలింపజేయడానికి నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి. అయ్యా మేము త్రోవ తప్పినప్పుడు ప్రభా నీవే ప్రభా పస్కా బలిపశుని దేవతను ప్రభా ఏర్పాటు చేసావు. మానవాళిగా మేము తప్పిపోయినప్పుడు ప్రభా నీ కుమారుని ద్వారా మా జీవితాల రక్షణ గురించి ప్రభు నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తల్లిగారిని ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంది. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు.
సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా జాన్సన్ సిస్టర్ ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞాపకం చేసుకో ప్రభా. టెక్నికల్ గా ప్రభా సపోర్ట్ చేస్తున్న తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటి మరి దీవించండి ప్రభా. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరం పేరు పేరు జ్ఞాపకం చేసుకో ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రభా, సోషల్ రాయవలసి ఉంది ప్రభా. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా మే 4వ తారీఖున ప్రభా బిడ్డల తండ్రి నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారయ్యా. మా బిడ్డలందరితో మీ కృప కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరును దీవించమని, కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, ప్రత్యేకంగా ప్రభా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది నువ్వేనని, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది నువ్వేనని అయ్యా తండ్రి. ఆ రెండింటిని ప్రభా పవిత్రంగా భద్రంగా కాపాడుకొని ప్రభా నీ సేవలో కుటుంబంగా తండ్రి ముందుకు సాగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందరూ దయచేయము, మా రోజును క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నిన్నావు తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన విమలా మేడం కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ మేడం. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. దయచేసి లేట్ అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారండి. మీరు అప్లోడ్ చేసినప్పుడు తప్పకుండా మరొకసారి వింటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్దండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.